నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ఓరుగల్లు 9 న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. కుంభమేళా చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్రాజ్కు క్యూ కట్టారు. కుంభమేళా చివరి రోజుతో పాటు మహాశివరాత్రి కూడా కావడంతో పవిత్ర స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్రాజ్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి చాలామంది భక్తులు వారణాసి వెళ్లేందుకు స్పైస్ జెట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు. అయితే కుంభమేళా భక్తులకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చింది స్పైస్ జెట్. ప్రయాణికులు బోర్డు పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఆలస్యం అంటూ అనౌన్స్ చేసింది. 3 గంటలు అవుతున్నా కానీ ఫ్లైట్ రాకపోవడంతో ఆందోళనకు దిగారు ప్రయాణికులు. చివరి నిమిషంలో ఫ్లైట్ డిలే అంటూ అనౌన్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాణికులు. Down, down, fight it. सनातन धर्म को ऊपर हाथ करें. Fight it. Down, down, fight it. Down, down. नहीं हम लोग नहीं जाना उधर. रिकॉर्ड छोड़ रहे हैं ना उधर. सनातन लोग जा रहे हैं प्रयागराज में. मंदिर के ऊपर हमला कर रहे हैं लोग. हिंदू धर्म आगे चल रहे हैं. आप लोगों को डर रहे हैं. हमला कर रहे हैं. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే తేల్చే బాధ్యత తమదేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం, ఓఆర్ఆర్, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లు, భూముల ఆక్రమణలు, కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ మీద కేంద్రం విచారణ చేపట్టాలని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. వాటిపై చేతనైతే దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలి, లేదంటే సిబిఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ను సిబిఐకి అప్పగించాలని తాము కోరామని, అలాంటిది విచారణ తామెందుకు అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. నిందితులు ఎవరి హయాంలో విదేశాలకు పారిపోయారో చెప్పాలని నిలదీశారు. ఆయన చేతగాని తనమంతా కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన చేయాల్సింది ఆయన. ఎవరి అనుమతులు అవసరం లేదు, ఎవరి అనుమతులు అవసరం లేదు దానికి. మూసి ప్రక్షాళన చేయడం కోసం అనుమతి ఇవ్వడం లేదు, కిషన్ రెడ్డి అడ్డుకుంటుండ అంటాడు. నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, మూసికి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేయండి అని చెప్పాను. ఇచ్చిన గోదావరిని లేచి పోసినా మాకేం అభ్యంతరం లేదు, మూసిలో గలగల పాలినా కూడా మేము కూడా వచ్చి అక్కడ సహకారం అందిస్తాము. మూసి ప్రక్షాళన చేస్తే ఆయన గడ్డపారేసి పారదిస్తే మొదటి తార నేను ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. మూసి మొదటి తట్ట ప్రక్షాళన చేసేటప్పుడు నేను మొదటి తట్ట ఎత్తడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఆయన ఏదో అడ్డుకుంటున్నాడు, అనుమతులు ఇవ్వడం అని చెప్తున్నాడు. నాయకుల మెప్పు పొందాలనేటువంటి ప్రయత్నం ఇకపోతా ఉంటే ఫామ్ హౌస్లో అనుకున్న ముఖ్యమంత్రి ఆయన ఏం చేసిండు? ఈరోజు తప్పకుండా దీన్ని సమిష్టిగా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. దానికి సంబంధించిన వివరాలు మీకన్నా చెప్పాలి కదా పత్రిక వాళ్లకు. ఇన్ని నీళ్ళు ఎత్తుకపోయారనేది రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ సెట్ పెట్టింది ఆయన, దర్యాప్తు చేయాల్సింది ఆయన. మేము అడ్డుకుంటున్నాము, మేమేం చేయలేకపోతున్నాం. ఈ ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళు ప్రభాకర్ రావు గారు కానీ శ్రావణ్ రావు గారిని ఎవరి ప్రభుత్వంలో ఇతర దేశాలకు వెళ్ళారు? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పోయారు కదా. ఈరోజు విమానాలు వేసుకొని వస్తాడా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దుందుడుకు విధానంతో అవగాహన లేకుండా, పరిపాలన అవగాహన లేకుండా తెలంగాణ ఇంకా నష్టపోయింది. ఇంకా ఈ రకమైనటువంటి మాటలతో ఇంకా నవలోపాలు చేయకూడదు. మేము చెప్తున్నాం కదా, ఇడిగట్ చెప్పాలి, ఏ రకంగా చెప్పాలి? మీరు చేతనైతే దర్యాప్తులో ప్రభుత్వం అత్యధికమైనటువంటి ఫెర్టిలైజర్ను తెలంగాణకు పంపించడం అయింది. కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అవసరాలకు తగ్గట్టుగా ఫెర్టిలైజర్ అని ఆలోచన చేయాలని చెప్పి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ
భారతీయ జనతా పార్టీ మాత్రమే 3 స్థానాలకు పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా 3 స్థానాలు ఉంటే ఒకటే స్థానానికి పోటీ చేస్తుంది. ఒకసారి అన్ని వర్గాల మరి నేను ధర్నా చేసినప్పుడు మీరు అందరి ముందు చెప్పాను, మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. దుర్ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. టన్నెల్లో పూర్తి స్థాయి డీ వాటరింగ్ చేస్తామని, గ్యాస్ కట్టర్లు ఉపయోగించి టీబీఎం అవశేషాలను తొలగిస్తామని మంత్రి చెప్పారు. నిపుణులైన రిటైర్ ఇరిగేషన్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించి కార్యాచరణ రూపొందించామని, రెస్క్యూ టీం లోపలికి పంపి 2 రోజుల్లో సహాయ చర్యలు చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రకటించిన ఎస్ఎల్బీసీలో ఆపరేషన్ చివరి దశకు వచ్చిందని, గల్లంతైన వారి కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, పూర్తి స్థాయిలో నీళ్లను తోడేయాలని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రతికూల వాతావరణం ఉందని, అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. దానికి 2 సైడ్ల ఎగ్జిట్ ఉంది యాక్సిడెంట్ జరిగిన చోటు నుంచి. రెండోది ప్లస్ ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళకి వేరే స్పేసెస్ ఉండినాయి లోపల. ఇది ఉదాహరణకి నేను జనరల్ హర్పాల్ సింగ్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధిపతితో నిన్న ఈరోజు ఫోన్లో సంప్రదించిన, ఇప్పుడు రమ్మని చెప్పిన ఆయన ఏమంటే మొత్తం ఇది ఆయనకి ఆర్మీ రోడ్స్ టనల్స్లో ఎక్కువ అనుభవం ఉన్న ఆఫీసర్ పోయి ఒక యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం కొడుతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మక యూనిట్, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో కూడా వాళ్ళు మరి లోపలికి పోయే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఫిట్నెస్, ట్రైనింగ్. టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే మేము భావిస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఏదైతే అక్కడ గ్యాప్ వచ్చి కొంత వాటరు మట్టి లీక్ అయిందో అది ఇంకా అది కట్టిన 3 ఏళ్ల తర్వాత జరిగిన ఎమర్జెన్సీకి మేము వేగవంతంగా స్పందించడమే కాదు. దిస్ ప్రాజెక్ట్ వెన్ కంప్లీట్ రీసెర్చ్. వెర్ ఇస్ ద ఇండియన్ ఆర్మీ ఇన్ దిస్? అచ్చా, ఓకే, ఫైన్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ కమాండో యూనిట్ ముందు ఆ 8 ప్రాణాలు కాపాడడం. మొన్న మొదటి రోజు కొద్దిగా మొదలు పెట్టాము. ఎన్జిఆర్ఐ, ఐ థింక్ ఇట్ స్టాండ్ ఫర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఆఫ్ ఇండియా, వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ స్టేబుల్. What are the chances of survival of the workers here? We are not able to do any. హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు సౌకర్యం అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 అనుమతించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదని ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని, హైదరాబాద్ నగరంలో ఫేజ్ 2 కింద 24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన 5 కారిడార్లను ప్రతిపాదించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ ప్రాజెక్టు వెంటనే అనుమతించాలని అభ్యర్థించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి దృష్టికి తీసుకువెళ్లారు.
హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పరమశివునికి ఇష్టమైన రోజుగా చెప్పుకునే మహాశివరాత్రి రోజున ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే శివుని దర్శనం కోసం భక్తులు క్యూ కట్టారు. వేములవాడ రాజన్న ఆలయం, కోమరేలి, ఏడుపాయలు, కాళేశ్వరం, రామప్ప దేవాలయంలో వంటి శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు చేశారు. జాగరణకు వీలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో 27వ తేదీ నుంచి వరకు శివరాత్రి జాతర జరగనుంది. ఈ మహాజాతర కోసం ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్థానిక కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆవరణలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ మరియు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచన చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రూట్ ఆఫీసర్స్, జోనల్ ఆఫీసర్స్, పీఓస్, ఏపీఓస్, మైక్రో అబ్జర్వర్స్ ఎన్నికలను సక్రమంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ అనంతరం పోలింగ్ బాక్స్లను జాగ్రత్తగా సీల్ చేయాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే జోనల్ అధికారిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. అనంతరం పోలింగ్ సిబ్బంది సామాగ్రిని తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రానికి బస్సులో 4 రూట్లో రూట్ ప్రకారంగా బయలుదేరారు. పోలింగ్ సిబ్బంది అందరూ కూడా ఫస్ట్ దీన్ని కట్టేసి దీని విధంగా ఆ బ్యాగ్ కుట్టేస్తాం. పెద్దది ఇట్లా ఇట్లా పెట్టినాక తాళాలు వేసినాక ఇట్లా కట్టాలి.
ఇట్లా కట్టి దీనికి ఒకటే తాళానికి దీనికి కూడా వేస్తారా దీనికి ఎల్లో పెట్టేస్తారు 54 మంది ఉన్నారు. నల్గొండకు సంబంధించి 19 మంది ఉన్నారు. సో అన్నీ కూడా మనకు ఒకటే దాంట్లో వస్తుంది, కానీ 54 మంది పెద్దగా ఉంటుంది. అది ఏ విధంగా మలవాలి, దీంట్లో నిబంధనలు ఏంటంటే ఓటర్లు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారానే ప్రాధాన్యత క్రమంలో ఓటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు అనేది చేసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా పార్ట్ వస్తుంది. అంటే 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. సో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి మనం స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ కూడా చేసుకుని డిప్లాయ్మెంట్ నిన్న లేట్ నైట్ కంప్లీట్ చేసుకుని ఈరోజు వాళ్ళ టీమ్స్కి పిఎస్ అలాట్మెంట్ అనేది చేసి వాళ్ళకి మెటీరియల్ అందజేయడం జరిగింది. మెటీరియల్ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్, ఫస్ట్ నార్మల్ స్టేషనరీ అండ్ పేపర్స్ ప్లస్ కవర్స్ ఇట్లాంటి మెటీరియల్, రెండోది మన బ్యాలెట్ బాక్సెస్. సో ఈసారి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి మనం జంబో బ్యాలెట్ బాక్స్ ఒకటి ప్లస్ ఒక అడిషనల్ రిజర్వ్ ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ఇస్తున్నాం. వేరే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి 1+1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి వచ్చిన మెటీరియల్ ప్లస్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే అవి కూడా చెక్ చేసుకుని రీప్లేస్మెంట్ తీసుకుని రిజర్వ్తో పాటు అన్ని ఏర్పాటు చేసుకుంటాం. 4 o'clock అయిన తర్వాత రెస్పెక్టివ్ జోనల్ ఆఫీసర్స్ ఆ రూట్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ సెంటర్స్ మనకి నల్గొండ, కరీంనగర్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ అనేది ఏమీ ఉండదు. అలాంగ్ విత్ ది కన్సర్న్డ్ ఏఆర్ఓ, కన్సర్న్ జోనల్ ఆఫీసర్, పిఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ అందరూ కూడా సేమ్ వెహికల్ ఫ్రమ్ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ అయితే కరీంనగర్కి వెళ్తారు, నల్గొండ వాళ్ళు అయితే నల్గొండకి డైరెక్ట్గా. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మహాశివరాత్రి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర మంత్రులందరికీ శ్రేయస్సు కలగాలని స్వామివారిని ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం భక్తులకు ఆధ్యాత్మిక శివశక్తిని ప్రసాదించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ మహోత్సవాలకు విజయవంతంగా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులకు, భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. अस्य गोत्रस्य मनोवाच्याप्यर्थं अम्ता साकुटुम्बस्य सभान्दवस्य सप्रातकस्य सपुत्रकस्य क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल सौभाग्यफलावाप्त्यर्थं राजद्वारे राजमुख्ये राजवाजिने वृत्ति व्यापार व्यवसाय मनोवाच्या वर्धितो अस्य ग्रामे राजा राष्ट्रस्य देश శ్రీ మహారాజా ప్రీత్యర్థం భవంతో అను భారత ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వ్యాపార లక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, రాజలక్ష్మి, అభ్యర్థం భవంతో అను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అచ్చ గ్రామే అంతా చెప్పాడు రాజారాజు కొల్లాపురం గ్రామే ఫస్ట్ అదే వస్తుంది అనమాట. अच्छा ग्रामे इति वल्लापुरमे सकल प्रजासुमित मनोवांच पाणि वसुमित्रांतो मनोवांचावत्यंतो भवन्तो आकुण्णंतो मुदिगोंड मंडल अरे मुदिगोंड मंडल मदिरा कांस्टिट्यूएंसी सर्व కూడా అందరూ సుభిక్షని బ్రహ్మాండ ఆయగారుని బ్రహ్మాండంగా మరి మరి కోరుచున్నా స్వామి అస్య గ్రామే భవంతో అను ఈ భక్తుని దాసాందాస్ వచ్చారు మీ గ్రామే తెలంగాణ రాష్ట్రే సర్వాభివృద్ధి మనోవాంఛాతో పాడి పంట సుభిక్షణార్థం సర్వ ప్రాజెక్ట్ సుభిక్షణా మనోవాంఛార్థం భవంతో ప్రజలు అస్య గ్రామే రాజా రాష్ట్రస్య గ్రామే ప్రతినిధులు కూడా పంచుకుంటారు. కింద స్థాయి పై స్థాయి వరకు బ్రహ్మాండంగా కూడా మరీ మరీ కోరుతున్నాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సత్య శారద బుధవారం సందర్శించారు. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామగ్రి పంపిణీ జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి వసతి, భోజన వసతి, ఇతర అన్ని వసతులను ఏర్పాటు చేయగా పీఓ, ఓపీఓలతో కూడిన బృందాన్ని హాజరయ్యేలా లేదా కలెక్టర్ ఆరా తీశారు.
టైం వేస్ట్ చేయకండి, తీసుకోండి. బ్యాలెట్ పేపర్ వెరిఫికేషన్ చేసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి. అట్లా టైం పాస్ చేస్తే మళ్ళీ మీకే టైం వేస్ట్ అవుతుంది. తొందరగా లంచ్ కాగానే మాత్రం ఎక్కువసేపు ఉండవు, బస్సులు వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు ఇమీడియట్ గా మెటీరియల్ తీసుకోండి. రాయబడ్డా నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఎనీ డౌట్ యూ కెన్ ఈవెన్ కాంటాక్ట్ us and hopefully you will come through well and then peaceful election అవుతుంది. సెక్టోరల్ ఆఫీసర్స్ కి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అసైన్మెంట్ మేము ఫెసిలిటీస్ ఆ ప్లేస్ లో ఉన్నారేమో ఒకసారి వెళ్ళి మీరు చూసుకోండి, లేదా పోలింగ్ ఎవరైతే డిసైడింగ్ ఆఫీసర్ వెళ్తున్నారో ఆ సెంటర్కి వెళ్ళినాక అక్కడ ఏదైనా ఫెసిలిటీలో లోపం ఉన్నా మీరు సెక్టోరల్ ఆఫీసర్కి చెప్పండి. సో దట్ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే వాళ్ళు అరేంజ్ చేస్తారు. మరో ఎలాంటి ఇష్యూస్ లేవు. 128 total staff, which consists of 55 presiding officers, 55 assistant presiding officers, and others too. And we have 16 micro observers deployed, as well as there are mobile surveillance team, static surveillance team, and the videography team is also deployed. Adequate police personnel is given, and for each polling station a vehicle is provided. And tomorrow from here the staff will be now proceeding to polling stations, and we have instructed we have also deployed 6 routes are there, so 6 sectoral officers are there. And for these 6 routes we have told them that they just go and get the feedback on the assured minimum facilities, whatever should be there for tomorrow as a last round of checking. And after tomorrow's the election will start at 8 o'clock in the morning and will be completed by 4 o'clock in the evening. And once the election is completed, the EO and the APO will proceed towards Nalgonda district, where the RO will be waiting to take the ballot boxes. Here it is only the distribution center. The reception center is at the Nalgonda, where the DRO is our assisting returning officer, assistant returning officer. So she will be there to ballot. పాపులారిటీలో ధోనిని మించిపోదానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల్లో విజయ పార్టీ టీవీకే కోసం పనిచేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన పీకే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మహాబలిపురంలో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ తొలి వార్షికోత్సవ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. ధోనికి తమిళనాడులో చాలా పాపులారిటీ ఉందని, తనకంటే పాపులారిటీ ఉన్న బిహారీ ధోని ఒకడే అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే విజయానికి కృషి చేస్తానని, విజయాన్ని గెలిపించి పాపులారిటీలో ధోనిని మించిపోతానని అన్నారు పీకే. அவருக்கு புத்தகத்தை திருக்குறள் நூலை பரிசாக தருகிறோம்.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు, 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనంకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకొని 9949122072 949485960915412612 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.